హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వంగల్ బాలకృష్ణ. ఈ రోజు వచ్చేసి మనం హెల్మెట్ సెటప్ వీడియో అయితే చేస్తున్నాం. అది నేను A to Z మొత్తం చూపిస్తా. స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసినట్టు మిస్ అయిపోతారు. వైర్లెస్ మైక్ తోటి నేను ఆడియో కూడా రికార్డ్ చేస్తున్నా. మైక్ ని హెల్మెట్ లో ఎట్లా సెటప్ చేసిన అనేది మొత్తం క్లియర్ గా చెప్తా చూడండి. నేను ఏ హెల్మెట్ వాడుతున్నానో చూపిస్తా. ఇది నేను వచ్చేసి వాడుతున్న హెల్మెట్. ఇక్కడ కింద చూడొచ్చు మీరు. నేను ఆల్రెడీ ఇది మౌంటింగ్ చేసిన. ఏముండదు, దానికి నార్మల్ గా డబల్ టేప్ ఉంటుంది. ఆ డబల్ టేప్ రిమూవ్ చేసి కరెక్ట్ మిడిల్ పాయింట్ చూసుకొని స్టిక్ చేసినామంటే అయిపోతుంది. చూడండి గైస్, ఇది జేమౌంట్. దీనికి వచ్చేసి ఇట్లా పైనుంచి పెట్టేసినాం అనుకో సెట్ అయిపోతుంది. డీజే కెమెరా కాబట్టి ఈ క్లిప్స్ అని ఉంటాయి. ఈ క్లిప్స్ వచ్చేసి కెమెరాని పట్టుకుంటాయి అన్నమాట. ఇది వచ్చేసి దీంట్లో ఇట్లా పెట్టిద్దాం. కనిపిస్తుంది కదా, ఇది పెట్టాలి. కనిపిస్తుంది కదా గైస్, ఇది అప్పుడే ఫుల్ టైట్ చేసుకోకండి. ఫుల్ టైట్ చేసుకుంటే ఏంటంటే మన కెమెరా యాంగిల్ సెట్ చేయలేము. కెమెరా పెట్టిన తర్వాత దీని పర్ఫెక్ట్ యాంగిల్ అయితే సెట్ చేసుకోవాలి. కెమెరా పెట్టే కంటే ముందు నేను ఆడియోకి నా మైక్ని ఎట్లా సెట్ చేస్తున్నా లోపల అనేది చూపిస్తా. ఓకేనా, నేను మైక్ వచ్చేసి దీంట్లో ఇది ఉంది కదా, ఈ ప్యాడ్లు అయితే సెట్ చేసిన. ఎట్లా సెట్ చేసిన అనేది ఇది రిమూవ్ చేసి చూపిస్తాను. ఇట్లా ఇది ఇట్లా తీసేస్తే వచ్చేస్తుంది ఈజీగా. ఇక్కడ మైక్ పెట్టడానికి అయితే ఇది నా సెటప్ చేయించిన. చూపిస్తా అది ఎట్లా ఉంటుంది అనేది. నేను మైక్ దిల్ల పెట్టి చూపిస్తాను. చూసారు కదా నేను మైక్ ఎట్లా పెట్టినా. కింద వచ్చేసి మ్యాగ్నెట్ అయితే తీసేసిన. ఇక మ్యాగ్నెట్ ఇక్కడ పెట్టేసిన. డైరెక్ట్ ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇవి క్లోజ్ చేసుకోవాలి అంతే. ఇక మనం ఏం చేసినా ఎటు చేసినా కిందనే పడదు. ఇక పెట్రోల్ బంక్ ఉంటుంది. పెట్రోల్ వేసుకొని 100 రూపాయలది చెల్లో మన టెస్టింగ్ మనం చేద్దాం. 100 రూపీస్ పెట్రోల్ వేసుకొని మళ్ళీ స్టార్ట్ చేద్దాం. చూడండి గాయస్, బండి 100 క్రాస్ అయింది. ఈ బండి సౌండ్ కానీ ప్లస్ ఆడియో సౌండ్, ఇప్పుడు నేను మాట్లాడుతున్న సౌండ్, ఏ ఫుటేజ్ ఎట్లా వస్తుంది గమనించండి. నాకు ఇప్పుడు నేను వాడేది వచ్చేసి DJI యాక్షన్ 6 కదా. దీంట్లో నాకు కొన్ని నచ్చినవి నచ్చినవి చెప్పాలంటే ఇప్పుడు ఈ వీడియో బాగా లెంత్ అయిపోతుంది. ఈ వీడియోలో చెప్పలేను నేను. కొంచెం అన్నీ క్లియర్గా చెప్పమంటే నేను ఇంకో వీడియో చేస్తా. ఆ వీడియో చేయమంటే కామెంట్ చేయండి చేయమని. ఇది ఆడియో క్లారిటీ, వీడియో క్లారిటీ ఎట్లా ఉందో చూడండి. నేను ఈ కెమెరా కొన్నికే 3 సంవత్సరాలు వెయిట్ చేసిన. 3 సంవత్సరాల ఫైన్నే. ఈ కెమెరా ప్రైస్ ఇదంతా మీరు చెక్ చేసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నేను వాడే ప్రతి దాన్ని లింక్ ఇస్తా. ఒక కామెంట్ చేయండి, ఈ వీడియో ఎట్లా వచ్చింది, ఇంకా నాకేమైనా చెప్పాలనుకుంటురా అంటే ఇప్పుడు కెమెరా యాంగిల్ గురించి కానీ, క్లారిటీ గురించి కానీ, ఆడియో క్లారిటీ గురించి కానీ ఇంకేమైనా చేంజెస్ చేయమంటారా? ఓకే గాయస్, బాయ్. See you in the next vlog.